ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం తరువాత ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ చేస్తూ పిల్లలతో ముచ్చటిస్తూ ఆ స్కూల్లోకి సంబంధించిన వివరాల్ని ఇంకా తెలుసుకుంటున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. సీఎం ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్లో 600 మంది, హై స్కూల్లో 2 బ్లాక్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు, ఇలా మొత్తం కలిపి 1814 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ సీఎం పూర్తి చేసి అక్కడ స్కూల్కి సంబంధించి ఇంకా పలు సూచనలు చేస్తున్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల నుండి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్యను అందరికీ చేరువ చేసేలా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఇలాంటివి ఒక 100 స్కూల్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఆ దిశగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు ఆరుట్లలో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం సీఎం రేవంత్తో పాటు మంత్రులందరూ కూడా అక్కడ చిన్నారులతో కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రజాప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని చెప్తున్నారు. రాష్ట్రంలో దశల వారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఇలాంటివే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం స్కూల్ని ప్రారంభించిన అనంతరం ఇనాగ్రేట్ చేసిన తరువాత పిల్లలతో ముచ్చటిస్తూ వాళ్లతో కలిసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ అలాగే స్నాక్స్ని కూడా ప్రతిరోజు పిల్లలకు ప్రొవైడ్ చేయబోతూ ఉన్నారు. అలాగే ఆధునిక బోధనా పద్ధతులు ఉంటాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్. మనం చూడొచ్చు, పిల్లలందరూ కూడా చాలా చక్కగా అక్కడ అందరూ కూర్చుని తినే విధంగా స్పేషియస్గా కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన జరగబోతోంది. అక్కడ ఆధునిక బోధనా పద్ధతులు ఉంటాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్, అవన్నీ సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ పబ్లిక్ స్కూల్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇంకా మెరుగ్గా దీన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరాన్ని కూడా సీఎం రేవంత్ అధికారులకు సూచిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. క్లాస్ రూమ్స్లో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, ఇలా క్రీడా మైదానాలను సీఎం రేవంత్ పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటూ ఉంటారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న దృశ్యాలని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. పిల్లలతో ముచ్చటించి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తరువాత అక్కడ ప్రసంగించడానికి సీఎం రేవంత్ వెళుతున్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. నర్సరీ నుండి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్య ఇక్కడ ఉంటుంది. అలాగే అక్కడ అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు అసలు ఎలాంటి లోటు లేకుండా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా దీన్ని ఎంతటి స్థాయిలో ఆధునీకరించారో మనం చూడొచ్చు. డిజిటల్ క్లాస్ రూమ్స్తో పాటు ఎంత పెద్ద డైనింగ్ హాల్ని ఏర్పాటు చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అల్పాహారం అలాగే లంచ్, స్నాక్స్ అన్నీ కూడా ఉచితంగా అందిస్తారు స్టూడెంట్స్కి. అదేవిధంగా బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. గ్రామాల నుండి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా బస్ సర్వీస్ని కూడా ఏర్పాటు చేశారు. సో స్కూల్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆ తరువాత ఈ స్కూల్ గురించి ప్రసంగించడానికి, సభలో మాట్లాడడానికి సీఎం రేవంత్ వెడుతున్న దృశ్యాలు, అక్కడ డైనింగ్ హాల్ని నిశితంగా పరిశీలిస్తున్న దృశ్యాలు, అధికారులను అడిగి ఆ వివరాలు తెలుసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రారంభోత్సవం పూర్తయింది. ఇలాంటివి ఇకపై తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఏర్పాటు చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మనం ఏరియల్ విజువల్స్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎంత పెద్దగా స్కూల్ ఉందో మనం చూడొచ్చు. అధునాతనంగా దీన్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ మాట్లాడారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న ముఖ్యమంత్రి అక్కడ సభలో మరికొద్దిసేపట్లోనే మాట్లాడతారు. అక్కడ వంట చేసిన వారిని, వడ్డించిన వారిని కూడా సీఎం రేవంత్ మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఆయన తిన్న అల్పాహారం గురించి కూడా వాళ్ళకి చెప్తున్న దృశ్యాలు ఇవి. సో అందరికీ పౌష్టికాహారం లభించేలా, పౌష్టికాహారం అందించేలా అక్కడ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కొన్ని సూచనలు చేస్తున్నారు సీఎం రేవంత్.